ఆదిత్య ఓం గారు, వెల్కమ్ టు దావత్ సీజన్ 2. హలో హరియానా గారు, మీరు వచ్చారు అనగా నాకు మనసులో ఫీలింగ్ ఏంటంటే డండనకర డండనకర నాకు డండనకర. కొంచెం భయం వచ్చింది మీరు మీ రియాక్షన్ చూసి. హలో ఆదిత్య గారు, బికాజ్ మీరు నాకు తెలుసు, నా ఫేవరెట్ పర్సన్ అండ్ వి వర్క్ ఇప్పుడు టుగెదర్. ఫేవరెట్ పర్సన్ ఎందుకు మీరు అన్నారు? లాస్ట్ 6 months నుంచి మీరు ఎన్నిసార్లు నాకు కాల్ చేశారు? ఒక్కసారి కూడా లేదు. మనం సినిమా చేసిన తర్వాత ఎన్నిసార్లు కలిశాను? ఒక్కసారి కూడా లేదు. మళ్ళీ ఫేవరెట్ పర్సన్ అనడం ఏంటి? దొంగ, మీరు అలా అనకూడదు. మనం అంటే అప్పుడప్పుడు టచ్ లో ఉన్నాం ఇన్స్టాగ్రామ్ లో అలా ఇలా. తర్వాత నేను మీతో టచ్ లో ఉందామంటే మీరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిపోయారే. అంటే మీకు ఫాలో చేస్తున్నాను నేను. మీరు నా ఫేవరెట్ అంటే మీరు నమ్ముతారా నమ్మరా? 100% నమ్ముతాను, 100% నమ్ముతాను. And thank you so much for being on the show. Yeah. And It is one of my favorite shows. And మీ ఎనర్జీ, మీ అది సూపర్, అబ్సల్యూట్లీ. Thank you so మీ much. పర్సనాలిటీకి బాగా సూట్ అయింది ఈ షో. Thank you, Andy. Yeah, Thank you. yeah. And how is it మళ్ళీ ఇంటరాక్టింగ్ విత్ తెలుగు పీపుల్, తెలుగు ఆడియన్స్ అండ్ బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది మీకు రెస్పాన్స్? అంటే నేను అనుకోలేదు బిగ్ బాస్ ఎంత పెద్ద ప్లాట్ఫామ్ ఇక్కడ. ఎందుకంటే నాకు వచ్చిన రెస్పాన్స్, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ రెస్పాన్స్. నాకు ఇది మళ్ళీ 2002, 2003 అట్లాంటి ఫీలింగ్ ఒక వచ్చింది. నేను అనుకోలేదు. ఐ మీన్ ఐ జస్ట్ థాట్ ఇట్ ఈస్ అ గుడ్ ప్లాట్ఫామ్. కానీ ఎంతమంది చూస్తారు, ఎంత ఫాలో చేస్తారు, ప్రతి అంటే ది లుక్ ఎట్ ఎవ్రీథింగ్ మైక్రోస్కోపికలీ. నాకు కూడా తెలియదు నేను ఏమేమి చేశాను. అండ్ మీరు హౌస్లో ఉన్నప్పుడు అండ్ రీసెంట్ టైమ్స్లో ఒక రీల్ బాగా వైరల్ అయింది. వైవిఎస్ చౌదరి గారు మీ గురించి చెప్పారనమాట. ఆ అబ్బాయికి ఏం అవసరం ఉంది, చాలా వాళ్ళ పేరెంట్స్ బాగా సెటిల్డ్ అయినా కూడా ఏ రోజు ఆ యాక్టర్గా అబ్బాయి వచ్చి మాకు ఏ రోజు పర్సనల్ లైఫ్ గురించి చెప్పలేదు, తన స్ట్రగుల్ తనే చేశాడు అని చెప్పేసి. మీరు చూసారా ఆ రీల్? చూసాను, ఆఫ్ కోర్స్. చాలా మంది నాకు పంపించారు. ఓకే, 20 years లేట్ చెప్పారు వైవిఎస్ చౌదరి గారు, కానీ రైట్ టైంలో చెప్పారని ఓకే 20 years లేట్ చెప్పారు, కానీ ఓకే రైట్ టైం. ఎందుకంటే నా కెరియర్ స్టార్టింగ్లో చాలా రూమర్స్ నా గురించి. ఆయన ఒక పెద్ద మార్వాడి కానీ ఏదో సంథింగ్ యూనో. సో నేను ఎవరు అంటే చాలా మందికి తెలియదు, ఓన్లీ మాత్రం చాలా తక్కువ పర్సన్స్కి తెలుసు ఆ టైంలో, నేను కెరియర్ స్టార్టింగ్ టైంలో. కానీ ఓకే, చౌదరి గారు 20 years లేట్ వచ్చినా సరే ఇప్పుడు అందరికీ తెలిసింది హూ ఇస్ ఆదిత్యం, బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇనిషియల్ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు లాహిరిలో అనేది ఒక బ్రేక్ అని చెప్పాలి, పెద్ద హిట్ అని చెప్పాలి. అని అప్పట్లో ఎంతమంది అమ్మాయిలు మీ అందానికి పడిపోయారు. ఇప్పుడు కూడా అసలు మీ కెరియర్ స్టార్టింగ్ లో ఆ ఫేమ్, ఆ పేరు ఎలా క్యారీ చేసేవాళ్ళు మీరు? మీకు ఒక ఫ్రాంక్గా చెప్తున్నాను, ఐ ఆల్వేస్ న్యూ ఐ వాస్ గోయింగ్ టు బి అ హీరో. ఇన్స్టింక్ట్. ఐ ఆల్వేస్ న్యూ. సో యాక్చువల్లీ ఐ వాస్ వెరీ ప్రిపేర్డ్. బట్ తర్వాత వచ్చిన ఈ ఫ్లాప్స్, తర్వాత ఈ కెరియర్లో వచ్చిన ఈ బ్రేక్స్కి ఐ వాజ్ నాట్ రెడీ. సో అది కొంచెం బ్యాడ్ టైం నడిచింది నాది, ఒక 4-5 years. కానీ సమ్హౌ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫైటింగ్. ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ బీయింగ్ అ హీరో అండ్ అటెన్షన్, ఐ వాజ్ ఆల్వేస్ గెట్టింగ్ అటెన్షన్. అండ్ నా థియేటర్ డేస్ నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు, నేను సీరియల్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు, ఐ వాజ్ ఆల్వేస్ గెట్టింగ్ ఆల్ ద అటెన్షన్ అండ్ ఎవ్రీవేర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఆడియన్స్. మీరు ఫస్ట్ సక్సెస్ చూసినప్పుడు ఫీల్ అయ్యిందేంటి, అండ్ అలాగే ఫస్ట్ ఫ్లాప్ అనొచ్చు, అది మీకు తెలిసినప్పుడు మీరు ఫీల్ అయ్యిందేంటి? నేను లైఫ్లో ఎక్కువ ఫెయిలియర్సే చూశాను, సక్సెస్ నేను చాలా తక్కువే చూశాను. అంటే నాకు సక్సెస్ వచ్చేసి 2-3 సక్సెసే. సో ఆ ఫెయిలియర్స్ వల్ల ఐ లెర్న్డ్ అ లాట్. సక్సెస్ డిడ్ నాట్ టీచ్ మీ ఎనీథింగ్. ఫ్రాంక్గా చెప్పాలంటే సక్సెస్ స్పాయిల్డ్ మీ. సో ఫెయిల్యూర్ అనేది మీ లైఫ్లో అడ్వాంటేజే అయ్యింది అని అంటారు. బిగ్గెస్ట్ లెసన్. బికాస్ ఐ టుక్ ఇట్ పాజిటివ్లీ. నేను నెగటివ్గా తీసుకుంటే ఐ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ టు టూ మచ్ ఆఫ్ డిప్రెషన్, నెగటివ్ థాట్స్, నెగటివ్ థింగ్స్. మై పర్సనాలిటీ వుడ్ హ్యావ్ బికమ్ నెగటివ్. నో, ఐ టుక్ ఇట్ పాజిటివ్, ఒక పాజిటివ్ వైపు. అండ్ బిగ్ బాస్ రిజల్ట్స్ వల్ల మీరు హ్యాపీ అయినా? మీ ప్లేస్మెంట్, మీ ఎలిమినేషన్ కరెక్ట్గానే జరిగిందా? కావాలని నన్ను ఎలిమినేట్ చేశారు. మిడ్ వీక్ ఎలిమినేషన్, అది కూడా ఓటింగ్కి మాత్రమే 36 hours వాళ్ళు పెట్టారు. వెడ్నెస్డే నాకు ఎలిమినేట్ చేశారు. ట్యూస్డే మార్నింగ్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయింది. సో ఈవెన్ మై ఓటింగ్ పీపుల్ వర్ నాట్ ప్రిపేర్డ్, ఈవెన్ మై పిఆర్ వాజ్ నాట్ ప్రిపేర్డ్, నో వన్ వాజ్ ప్రిపేర్డ్. బట్ నాకు అర్థమైంది ఎందుకు నేను ఎలిమినేట్ అయ్యాను. వాళ్ళకి కావాల్సింది కంటెంట్ నేను ఇవ్వలేకపోయాను. ఐ అబ్సల్యూట్లీ యాక్సెప్ట్ దాట్. బట్ మై థింగ్ ఇస్ డిఫరెంట్. యూనో, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ కామ్,
నేను కామ్గా సైలెంట్గా కూర్చున్నప్పుడు కూడా అది కూడా ఒక కంటెంటే కదా. సో అది నేను అనుకున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళు అన్నీ చేస్తున్నారు. ఒకవైపు లవ్ ట్రాక్ నడుస్తుంది, ఒకవైపు గొడవలు, ఒకవైపు ఒక పర్సన్ మెంటల్ లాంటి యాక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ జరిగినప్పుడు మధ్యలో ఒక పర్సన్ కామ్గా ఉన్నాడు. ఇది కూడా ఒక బ్యాలెన్సే కదా, ఇది కూడా ఒక కంటెంటే కదా. సో అది నేను అనుకున్నాను, కానీ వాళ్ళు అట్లా అనుకోలేదు. అంత బాగుందా? మెంటల్ లాగా యాక్ట్ చేసింది ఎవరండి అసలు? అక్కడ సహజంగా ఎవరు ఉన్నారు మీరు చెప్పండి. మీరు ఆల్రెడీ కూడా మీరు కూడా బిగ్ బాస్ చేశారు. అమ్మో మీరు అలా అనకూడదు. నేను 2 సార్లు టాప్ 4 నేనేమైనా మాట్లాడితే అక్కడ ఉన్న ప్రతి పర్సన్ యాక్టింగే చేస్తారు ఒక క్యారెక్టర్. మీకు తెలుసు ఆ ప్రెషర్, అక్కడ ఉన్న ప్రెషర్స్. అండ్ ఈ కొత్త అంటే ఈ కెరియర్ స్టార్టింగ్ చేసిన ఆర్టిస్టులకి వాళ్ళకి ప్రూవ్ చేయాలి, వాళ్ళు ఎవరు రికగ్నిషన్ రావాలి. సో ఆ రికగ్నిషన్ కోసం డెఫినెట్లీ దే ఆర్ యాక్టింగ్ అన్యాచురల్, దాంట్లో డౌట్ లేదు. సో ఎవ్రీ వన్ వాజ్ అన్యాచురల్ దేర్. కొన్ని చోట్ల నేను కూడా చాలా అన్యాచురల్గా యాక్ట్ చేశాను. సో అది ప్రతి పర్సన్ చేస్తారు అక్కడ కాంటెంట్ కోసం, రికగ్నిషన్ కోసం, ఏదో ఫోకస్ కోసం. ఎందుకంటే బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ అటెన్షన్. బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ అటెన్షన్. మీరు ఎంత గొడవ చేస్తే, ఎంత అది సంథింగ్ ఏదో చేస్తే మీకు అటెన్షన్, అందరికి అటెన్షన్ గ్రాబ్ చేయాలి. దట్ ఈస్ బిగ్ బాస్. ఓవరాల్ ఆర్ యు హ్యాపీ విత్ ద ఎక్స్‌పీరియన్స్ ఆర్ యు ఐ వాజ్ నేను చాలా హ్యాపీ. ఫర్గెట్ మై ఎలిమినేషన్ అన్ని. బట్ నేను మళ్ళీ తెలుగు ఆడియన్స్తో కనెక్ట్ అయ్యాను. దాట్ ఈస్ టూ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ ఫర్ మీ. సో ఐ వెంట్ ఫర్ దాట్. అండ్ ఆదిత్యం ఎవరు, ఆదిత్యం రియల్ క్యారెక్టర్ ఏంటి, హిస్ పర్సనాలిటీ ఇస్ వాట్, అది కూడా ఆడియన్స్కి వెళ్ళింది. నా ఎలిమినేషన్ తర్వాత నేను సోషల్ మీడియా చూస్తే షాక్ అయ్యాను. 80% పాజిటివిటీ. అంటే బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చినప్పుడు చాలా తక్కువ పర్సన్స్కి అట్లాంటి పాజిటివిటీ కానీ. సో దాట్ ఈస్, అదే నేను సంపాదించాను. దాట్ ఈస్ మై ప్రాపర్టీ. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మిగతా అన్ని నేను మర్చిపోయాను. బిగ్ బాస్ ఈజ్ ఓవర్ ఫర్ మీ. 28 years of your journey అండి. This is the best moment to be in the industry and feel in a moment. Today, now, here, talking with Ariana. This is the best moment. Seriously. ఎందుకంటే నేను ఐ ఆల్వేస్ లివ్ ఇన్ ప్రెజెంట్. నేను గతంలో ఏం జరిగింది, పాతకాలంలో, అది దాని గురించి నేను అస్సలు మర్చిపోను. అండ్ ఫ్యూచర్ గురించి కూడా నేను అస్సలు ఆలోచించను. బికాజ్ ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. సో రైట్ నౌ, టుడే ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. రైట్ నౌ, దిస్ ఇస్ మై యాటిట్యూడ్ ఇన్ లైఫ్. Just being in the moment. Just being in the moment. బీయింగ్ ఇన్ ద మూమెంట్ లో ఉన్న వాళ్ళకి అంటే గర్ల్ ఫ్రెండ్, వైఫ్, ఇవన్నీ కాంప్లికేటెడ్ కదా. ఏంటి మీ స్టేటస్ ఏంటి? అండ్ నేను మ్యారీడ్ పర్సన్. అండ్ ఒక జోక్ ఉంది కదా, ఐదర్ యు ఆర్ హ్యాపీ ఆర్ యు ఆర్ మ్యారీడ్. దట్ ఈస్ మై స్టేటస్. సో నైస్. అంటే హ్యాపీ వైఫ్, హ్యాపీ లైఫ్. ఐదర్ యు ఆర్ మ్యారీడ్ ఆర్ యు ఆర్ హ్యాపీ. హ్యాపీ అండ్ మ్యారేజ్ అంటే ఏంటి? చూస్తున్నారా మీ ఆయన ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో షోలో? She knows everything. కొద్దిగా మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందామని. సో మీ ఫస్ట్ లవ్, క్రష్, లవ్ లెటర్? 4th స్టాండర్డ్ లో ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్ 4th స్టాండర్డ్ లో. నేను అన్ని అర్లీగా స్టార్ట్ చేశాను. నా సినిమా కెరీర్ కూడా అర్లీగా స్టార్ట్ చేశాను. ఆల్ కెరీర్స్ నేను అర్లీగా స్టార్ట్. సో 4th స్టాండర్డ్ లో నా ఫస్ట్ క్రష్ అండ్ ఫస్ట్ లవ్. మంచి కళాకారులు మీరు. అవును. సో జస్ట్ అంటే ప్రతి దాంట్లో హార్డ్ వర్క్ చేయాలి. నేను 4th స్టాండర్డ్ నుంచి హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాను. ప్రోగ్రెస్ ఎలా ఉంది? అంటే ఈ కెరీర్లో చాలా ఫ్లాప్స్ వచ్చింది, కానీ ఆ కెరీర్లో ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ కూడా. మీ వైఫ్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ చూసిన తర్వాత? సీరియస్గా తీసుకోకూడదు. షీ నెవర్ టేక్స్ మీ సీరియస్లీ. ఓ నైస్. యా, ఎందుకంటే వైఫ్ ఉన్నప్పుడు కూడా నేను అదే జోక్స్, అదే. She never takes that seriously. అందుకే లక్కీ పర్సన్ మీరు. Yes. 100% lucky. ఫస్ట్ కిస్ ఎప్పుడు అయింది సార్? We were doing a play. ఒక ప్లేలో అంటే స్కూల్లో ఒక ప్లే, యాన్యువల్ ఫంక్షన్లో సంథింగ్. సో ఆ ప్లే అయిన తర్వాత బ్యాక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఐ థింక్ ద గర్ల్ కిస్డ్ మీ ఆర్ సంథింగ్. సో కిస్ చేసి గుడ్ బై చెప్పింది. అంటే లాస్ట్ డే కదా, స్కూల్ యాన్యువల్ డే కదా. సో ఐ థింక్ దాట్ ఐ రిమెంబర్. 6th స్టాండర్డ్, దాట్ ఐ రిమెంబర్. అదో హఠాత్ పరిణామం. ఆవిడే వచ్చింది, ఆవిడే ముద్దు పెట్టింది, పోయింది. అదే యాన్యువల్ డే రోజు ఎందుకు స్టార్టింగ్ ఏ పెట్టింటే ఇయర్ హ్యాపీ ఉండేవాళ్ళు కదా. అదే నేను అది గర్ల్స్ ఏ అర్థం. ఈ రోజు కూడా బాధ ఉంది. యు ఆర్ వెరీ రొమాంటిక్. షీ ఇస్ వెరీ లక్కీ. అది అర్థమవుతుంది. అండ్ మేబీ she will never accept that she is very lucky. But she is absolutely opposite of me.
ఓకే సో లైఫ్లో మంచి బ్యాలెన్స్ ఉంది. ఇది కొంచెం సీరియస్ మ్యాటర్. లైఫ్లో మంచి షో పర్సనాలిటీ వైజ్ షీఈ్ అబ్సల్యూట్లీ ఆపోజిట్ ఆఫ్ మీ. అండ్ ముఖ్యంగా ఒక రిలేషన్షిప్కి కావాల్సింది ఫ్రీడమ్ అండ్ ట్రస్ట్. సో షీ గివ్స్ మీ దాట్ అలాట్. సో బికాస్ ఆఫ్ దాట్ ఎవ్రీథింగ్ ఇస్ సో స్మూత్. యా లేకపోతే ఎంత అవ్వదు, ఎంత ఓపెన్ కూడా మాట్లాడలేరు. ఐ డూ యాక్సెప్ట్ దిస్, ఆనెస్ట్లీ ఐ డూ యాక్సెప్ట్ దిస్. సార్ మీ లైఫ్లో ఏదైనా అంటే నేను ఇంకా చేయాల్సింది చేయలేదే అన్న ఫీలింగ్ ఏదైనా ఉందా? అరే తెలుసుకోవచ్చా? ఎస్ చాలా ఉన్నాయి. అంటే ప్రతి సినిమాలో నాకు అట్లాంటివి అనిపిస్తుంది. ఐ షుడ్ హ్యావ్ డన్ మోర్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ కూడా నాకు అదే అనిపించింది. ఐ షుడ్ హ్యావ్ డన్ మోర్. చాలా ప్లేసెస్లో నాకు చాలా రిగ్రెట్లు ఉన్నాయి లైఫ్లో కొన్ని. అందుకే నేను పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించను. సో ఐ జస్ట్ ట్రై టు ఫర్గెట్ దాట్. బట్ ఆఫ్ కోర్స్ లైక్ ఎవ్రీ పర్సన్ ఐ ఆల్సో హ్యావ్ రిగ్రెట్స్. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా. ఇట్స్ నాట్ లైక్ వీ క్యాన్ బీ స్టాచ్యూస్ అండ్ వీ కాన్ జస్ట్ స్విచ్ ఆఫ్. సో రిగ్రెట్లు ఉన్నాయి నాకు లైఫ్లో. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత అప్పుడు నాకు గైడెన్స్ చేసిన వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ. సో బికాస్ ఆఫ్ దాట్ ఐ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. రాంగ్ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ రాంగ్ ప్రాజెక్ట్స్ తీసుకోవడం. సో అది కూడా కొన్ని ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ లర్న్ ఫ్రమ్ మై దిస్ థింగ్ అండ్ so that is it basically. But I really feel that I could have done more and I want to do more. And naku em anpistundi my best innings is starting now. This is I know that. Gut feeling antaru kada daniki. Gut feeling, that is my gut feeling. Because I feel the same energy which I used to feel back, and life lo anni positivity nadustundi. So I really like that. Believing in instinct is also very important and you are doing that. I believe in my instincts. Sir, మీ ఫస్ట్ పే చెక్ మీకు గుర్తుందా? ఎంత వచ్చింది అని మీరు ఏం చేశారు? ఎస్, ఫస్ట్ పే చెక్ నాకు ఒక 600 రూపీస్ పే చెక్ నాకు గుర్తుంది. నేను ఒక ముంబైలో క్రౌడ్ మోడలింగ్. సో ఆ సచిన్ టెండూల్కర్ ఫిలిప్స్ యాడ్లో నేను వెనకాల క్రౌడ్లో ఉన్నా. సో వాళ్ళకి కావాల్సింది పాష్ క్రౌడ్ కదా. సో పాష్ క్రౌడ్లో నేను అక్కడ 15-20% ఉన్నప్పుడు సచిన్ సచిన్ సచిన్. సో 600 రూపీస్ చెక్. సో ముంబైలో అన్ని ప్రొఫెషనల్ ఏజెన్సీస్ కదా, ఇక్కడ ఈ క్రౌడ్కి కూడా ప్రొఫెషనల్. సో ఫస్ట్ ఆ క్రౌడ్ మోడలింగ్ ఫస్ట్, దట్ వాజ్ మై ఫస్ట్ పే చెక్. తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తే మనం ఇప్పుడు ఆస్కర్ వరకు వెళ్ళాం. అండ్ అలాగే మనం ఏ సినిమా చేసినా ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాలు చేసేస్తున్నాం, కొత్త హీరోస్. రీసెంట్ టైమ్స్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇప్పుడు ఉన్న జనరేషన్లో? ఐ లైక్ సిద్ధూస్ వర్క్ అ లాట్. DJ Tillu and Tillu Square. I really love his slang, modulation, dialogue delivery. I really like his work. And of course, Vishwak Sen is also doing good job. I think he is creating an image for himself. After my introduction and all, I really like Nani Garu's work also. Nani has done some fabulous work. So Mugur ante నాకు చాలా ఇష్టం. But all of them are so good. ఒకటి మీకు చెప్తున్నాను. ఇన్ మై స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్ ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ అందరూ భయ్యా మీరు బాలీవుడ్ నుంచి వచ్చారు కదా, మాకు మంచి ఒక బాలీవుడ్ డైరెక్టర్స్తో పరిచయం చేసుకోండి, కానీ బాలీవుడ్ సినిమాలో రిఫర్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న ఆర్టిస్టులు నాకు భయ్యా మీరు తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు కదా, నాకు ఒక మంచి తెలుగు డైరెక్టర్ మంచి తెలుగు సినిమాకి రిఫర్ చేయండి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ విచ్ హెస్ కమ్. సో నౌ తెలుగు ఇండస్ట్రీ ఇస్ నంబర్ 1 ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అందరికీ తెలుసు ఈ మ్యాటర్. నేను అల్లు అర్జున్ గారు గురించి ఒక చెప్పాను, అది బాగా వైరల్ అయింది, నాకు చాలా ట్రోలింగ్ కూడా అయింది. 2 years బ్యాక్ నేను చెప్పాను అల్లు అర్జున్ ఇస్ నంబర్ 1 ఇన్ ఇండియా. సో వేరే హీరో ఫ్యాన్ క్లబ్స్ వాళ్ళు నా మీద అంటే ఎంత ట్రోలింగ్ జరిగింది. ఐ స్టాప్ మై ఇన్స్టాగ్రామ్ ఫర్ 15 days. యూట్యూబ్ కూడా నేను స్టాప్ చేశాను. ఇప్పుడు చూడండి పుష్ప 2. సో నేను 2 years బ్యాకే చెప్పాను. సో ఆ దట్ క్రేజ్ వాజ్ సంథింగ్ ఎల్స్. నేను ఒకసారి నేపాల్లో షూటింగ్ చేసినప్పుడు నేపాల్లో ఉన్న పర్సన్స్ నా దగ్గర వచ్చి భయ్యా తెలుగు ఇండస్ట్రీ మే కామ్ కర్తే అల్లు అర్జున్ कैसा है, ఏం డాన్స్ చేస్తారు భయ్యా, ఏం చేస్తారు. సో ఇన్ నేపాల్ అంటే ఆ క్రేజ్ ఒకసారి ఊహించండి, ఆ క్రేజ్ అంటే. అండ్ ఒక్క హీరోయిన్తో మీరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కోరుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రజెంట్ ఉన్న హీరోయిన్స్తో? టాప్ 3 మీకు బెస్ట్ అనిపించే వాళ్ళు ఒక 3 పేర్లు చెప్పండి. శ్రీలీల, రష్మిక మందానా వెరీ టాలెంటెడ్. శ్రీలీల ఈజ్ వెరీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ dance and eyes and modulation, everything. Rashmika Mandana, she's 100%, she's the total package. And Kirti Suresh garu, of course. Too good. I mean, like I don't have any words. మీరు ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఇన్ని ఇయర్స్లో ఇప్పటికీ ఎవరితో టచ్లో ఉన్నారు మీరు? అలా దిస్ ఈజ్ అ కమర్షియల్ ఇండస్ట్రీ కదా, ఇక్కడ ఓన్లీ కమర్షియల్ టైఅప్స్
ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు వి జెల్ యాజ్ అ ఫ్రెండ్స్. దిస్ ఇస్ నాట్ అ ప్లేస్ టు మేక్ ఫ్రెండ్స్. ఇక్కడ రావాలి, పని చేయాలి, అన్నీ మర్చిపోవాలి, ఇంటికి వెళ్ళాలి. యా, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. అంటే మీరు అడిగేది అదే కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ సినిమా ఇండస్ట్రీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్స్ అనేది వర్డ్ నిజంగా అది ఇంపాసిబుల్. ఎవరైనా చెప్తే ఒక పర్సన్ ఇది నాకు మంచి ఫ్రెండ్, నాకు బెస్ట్ ఫ్రెండ్, ఇట్ ఈస్ ఆల్ ఫేక్. ఇక్కడ ఉండేది మాత్రం కమర్షియల్ పార్ట్నర్షిప్స్, కమర్షియల్ రిలేషన్షిప్స్. యా, ఆఫ్ కోర్స్. సార్ నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దాం. నెక్స్ట్ రౌండ్ ఏంటంటే మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అనే రౌండ్. ఈ రౌండ్ ఏంటంటే డంషులర్స్ అనమాట. మాట్లాడకూడదు, యాక్షన్స్ తో మీరు కన్వే చేయాలి. అది నేను గెస్ చేయాలి, నేను చేస్తే మీరు గెస్ చేయాలి. సో ఫస్ట్ నేను యాక్ట్ చేస్తాను, మీరు గెస్ చేయండి. ఓకే? ఇలా అంటే ఇంగ్లీష్, ఇలా అంటే తెలుగు, ఇలా అంటే వర్డ్ అని. వర్డ్ యూ షుడ్ గెస్ ద వర్డ్. ఓకే. ఇంగ్లీష్. డ్రెస్, గెటప్, గర్ల్, లేడీ. సెకండ్ పార్ట్ లేడీ కిల్లర్. ఏంటిది? డైవర్, డైవింగ్. ఓకే. కుక్. బ్రైడ్, డిజైనర్, క్యాట్ వాక్. ఇదేంటి? లేడీస్ టైలర్. అర్థమైంది. లేడీస్ సినిమా పేరు కదా, లేడీస్ టైలర్. ఇది ఈజీ కాదు, నాకు చాలా ఈజీ. టైలర్ ఈజీగా ఇలా చేసుకోవచ్చు కదా, ఈజీగా ఇలా చేసుకో. టాలెంట్ ఇది. టాలెంట్ ఏంటి? టైలర్ ఈజీగా ఇలా చేసుకోవచ్చు కదా. ఇది జస్ట్ ఇలా ఒక క్లాత్ చేసి ఇలా చేసుకోవచ్చు కదా టైలర్. ఇంగ్లీష్. ఓకే. ఇంగ్లీష్ అంటే తెలుగు. అర్థమైంది. నైఫ్, చాకు, కత్తి. తెలుసు కదా. మీకు టెన్షన్, మీకు జస్ట్ టెన్షన్ ఇస్తున్నాను. ఇది సినిమా పేరు కదా. సార్ నేను కూడా చాలా టాలెంటెడ్. ఐ వాస్ జస్ట్ గివింగ్ యు టెన్షన్. మీకు ఇంకా ఫ్యూచర్ అర్థమైతలేదు. ఫిగర్, కత్తి లాంటి ఫిగర్. సార్ మీకు అన్ని తెలుసు. కానీ చాలా మీకు ఇది నాకు ఇస్తే ఫినిష్ మ్యాటర్. పోల్ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఎందుకు గెస్ చేశాను అంత అర్లీగా? ఓ మై గాడ్, యు షుడ్ హావ్ డన్ మోర్ పోల్ డాన్స్. చూసిన వాళ్ళు అబ్బాయిలకి అదే కదా, వాళ్ళకి పండుగ. యు ఆర్ వెరీ గుడ్ అండి. ఇబ్బంది పెట్టలేదు. yes. ఓకే సార్, నా అయిపోయినాయి. నెక్స్ట్ మీవి. ఇట్స్ ఇంగ్లీష్ నో? స్ట్రా, సిప్, గ్లాస్, హోల్డర్, కోకోనట్, కొబ్బరి బొండం. ఇంగ్లీషా? కోకోనట్ వాటర్. ఎంత ఈజీ. 2 words. ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే. ఇదేంటి ఈ డైరెక్షన్ లేదు మనకి. 2 words. There is something in between. Lungi. Oh, lungi dance. Wow. Yo. You and me.
sipping a coffee, shots, peg, pub, dance floor. That's it. Peg, alcohol. నాకు ఎందుకు మొత్తం పబ్ రిలేటెడేనా లేకపోతే తాగుపోతా అనుకుంటారు అందరు. पार्टी हो गया. हाँ पार्टी फर्स्ट वर्ड, सेकंड वर्ड इज पार्टी. हाँ फर्स्ट वर्ड लेट्स पार्टी. నేను దీనికి ఏమేమో చెప్పా ఇంకా నయ్యం 90 ml విస్కీ బ్రాండ్ షాట్ వోడ్కా. ఇంత బ్రెయిన్ ఉందని నాకు ఈ రోజే అర్థమైంది. శబాష్ బేటా. సో సక్సెస్ఫుల్ గా ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ఆడిషన్ ఫినిష్డ్. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి వాట్లా కాదేంగి. ఇందులో ఏంటంటే మేము మీకు 2 ఆప్షన్స్ ఇస్తాము. అందులో దీస్ ఆర్ దట్ ఒకటే మీరు చూస్ చేసుకోవాలి అండ్ స్టోరీ లాగా మాకు చెప్పాలి. ఓకే. మిమ్మల్ని నేను ఇబ్బంది పెడుతున్నాను? కాదు. మిమ్మల్ని టార్చర్ చేస్తున్నాను? నో నాట్ ఎట్ ఆల్. ఐ యామ్ లవింగ్ దిస్. ఆన్ స్క్రీన్ లో మీకు రొమాన్స్ ఎక్కువ జరిగిందా లేకపోతే రియల్ లైఫ్ లో? రియల్ లైఫ్ సేఫ్. నథింగ్ కెన్ మ్యాచ్ మై రియల్ లైఫ్. ఆన్ స్క్రీన్ లో మేము చేసేది 2 minutes 5 minutes కోసం కదా, మళ్ళీ కట్టు విట్టు అన్ని. రియల్ లైఫ్ ఇట్ ఇస్ సో ఒక స్టోరీ చెప్పొచ్చు కదా, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ లాంటిది అలాంటిది ఏదైనా జరిగింటే. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే కామెడీ, అది కూడా రొమాన్స్ లో కామెడీ. ఏదైనా మీకు గుర్తుండిపోయిన స్టోరీ? ఆన్ స్క్రీన్ రొమాన్స్ కొంచెం కష్టం. ఓకే. నేను ముంబైలో ఉన్నప్పుడు ఒక సీరియల్ చేసినప్పుడు ఐ వాజ్ డేటింగ్ దట్ గర్ల్, మై హీరోయిన్. సో వీ వర్ వెరీ న్యాచురల్ అవుట్ సైడ్. కానీ ఎప్పుడైనా రొమాంటిక్ సీన్స్ కానీ ఆ సీన్స్ వచ్చినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. ఈ కెమెరా ముందు ఎలా చేయాలి, ఇది యూనో హౌ టు హోల్డ్ యువర్ హ్యాండ్స్, ఇది ఎలా చేయాలి, ఇది ముద్దు ఎలా పెట్టాలి. సో నాకు అప్పుడు ఇది అర్థమైంది, ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు డూ లవ్ సీన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. రియల్ లైఫ్లో మంచి కెమిస్ట్రీ ఉన్నప్పుడు కూడా చాలా డిఫికల్ట్ ఇది కెమెరా ముందు ఇది అన్నీ చేయడం. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాక్ బిఫోర్ మై మ్యారేజ్. విచ్ సీరియల్ సార్? ఐ వాజ్ డూయింగ్ అ సీరియల్. అది కూడా చెప్పు. She became a top heroine anyways. అవునా? Yeah. Yes. చెప్పొచ్చుగా ఎవరు? అన్ని నా ఆటోబయోగ్రఫీలో నేను అన్ని రాసిస్తా. Yes. సో ఆటోబయోగ్రఫీ? Yes, 100%. ఓకే. It will be more colorful than RGV garu's autobiography. అంటే ఎన్ని కలలు ఉండబోదు. మీరు ఉన్నారు కదా, నేను RGV గారు గురించి అందుకే చెప్పాను. అదేంటో ఏదో తెగని బంధం ఆయనకి నాకు. మేము మాట్లాడుకోం కానీ మాట్లాడుతూనే ఉంటాం. ఓకే, నైస్ సార్. బయోగ్రఫీ నేమ్ ఏమై ఉండొచ్చు ఒకవేళ? అది నా స్టేటస్ కూడా అదే, నోబడీ విత్ అ నేమ్. Nobody with a name. Dating a celebrity or dating completely unknown? Completely unknown. Okay. Dating completely unknown better. ఎప్పుడైనా. ఎందుకంటే సెలబ్రిటీతో డేట్ చేసినప్పుడు మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడతారు, అందరూ ఫొటోస్ క్లిక్ చేస్తారు అందరూ. సో అది ఒక అండ్ కెరియర్కి కూడా అది కరెక్ట్ కాదు. సో ఆల్ ద బడ్డింగ్ యాక్టర్స్ బెటర్ డేట్ అవుట్ సైడ్ బెటర్. అండ్ ఇంకోటి, ఇది ఒక కొంచెం సీరియస్ విషయంలో, ఇది మా వర్క్ ఫీల్డ్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇఫ్ అ గర్ల్ ఇస్ సపోజ్ యువర్ హీరోయిన్ అండ్ యూఆర్ డేటింగ్ సమ్ హీరో, సో వేరే హీరోస్ కొంచెం మీ గురించి ఆలోచిస్తారు. ఓకే, హరియానాకి మన సినిమాలో పెట్టాలా వద్దు అట్లా. ఎస్ దట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, అబ్బాయిలు కూడా అమ్మాయిలు కూడా. నేను చేయకపోయినా ఆల్రెడీ పెద్ద పెయింటలు నేను. This interview is becoming more about Haryana than me. ఇయర్ ఎండ్కి వచ్చింది కదా సార్, అన్ని బయటకు వస్తున్నాయి. ఓకే, సో డేటింగ్ మీ మీద ఎప్పుడైనా అలాంటి రూమర్స్ వచ్చాయా, ఈ హీరో ఆ హీరోయిన్? Yes. Already when I was doing this Lahiri and then Lakshmi I Love You, it was there with Ankita. And then when I was doing so many serials in Mumbai, it was there with a lot of girls there. There were a lot of rumors here also.
సిచ్యువేషన్షిప్ ఆర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్? సిచ్యువేషన్షిప్ అంటే నాకు తెలియదు. వాట్ ఇస్ ద సిచ్యువేషన్షిప్? నేను అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ చాలా అంటే ఈ వర్డ్ చాలా కామన్ అయింది ఈ రోజు. సిచ్యువేషన్షిప్ అంటే నాకు తెలియదు. అసలు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ రోజు అందరు ఆడియన్స్ కోసం. అందరు ఆడియన్స్ గురించి నాకు తెలియదు, నాకేం తెలుసు మాత్రం మీకు చెప్తాను. ఎస్పెషల్లీ సిచ్యువేషన్షిప్ అంటే యూ విల్ గో విత్ యువర్ లైఫ్, ఐ విల్ గో విత్ మై లైఫ్. But the thing is that whenever like we will be together, okay, not so emotionally dependent, okay, but somewhere compatibility, okay, and we'll be మీరు చాలా సీరియస్ గా చెప్తున్నారు, ఇది రియల్ అంటే నాకు అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఫైనాన్షియల్ గా డిపెండ్ అయ్యి అవనట్టు, బ్రేకప్ చేసుకునేటప్పుడు మాత్రం నో ఎమోషన్స్ నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అన్నట్టు. ఓకే, అండ్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అది కూడా సేమే కదా? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ ఎట్లుంటది? ఎట్లా? మీకు అన్నీ తెలుసు, యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్, మీకు అన్నీ తెలుసు. ఎట్లా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్? నాకు చుట్టూ ఫ్రెండ్స్ దుర్మార్గులు ఉంటారు కదా చెప్పడానికి. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అంటే he's friend, I'm also friend, but whenever we feel like meeting together or so that is the benefit. Yeah, so situationship కూడా అదే కదా. కానీ situationship అట్లా ఉండదు. ఫ్రెండ్స్ అంటే అప్పుడప్పుడు కలుస్తారు. ఇది చాలా కాంప్లికేటెడ్ గా ఉంది, ఇది రాకెట్ సైన్స్. వెరీ సింపుల్ సార్. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఇది చాలా డిఫికల్ట్. నా జనరేషన్ లో అన్ని కరెక్ట్. ఇది ఇట్లాంటి టర్మ్స్ ఏం లేవు, కానీ అన్ని జరిగింది ఇట్లా. కానీ నిజంగా ఇది నడుస్తుంది ఇప్పుడు అంటే ప్రస్తుతం. నో, ఇట్ ఇస్ దేర్. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ ఐ డోంట్ నో, సిచువేషన్షిప్ అయితే ఉంది డెఫినెట్ గా. ఓకే, నాకు కూడా సిచువేషన్షిప్పే బెటర్ అనిపించింది ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత. బీయింగ్ కాట్ ఆన్ ఎ సీక్రెట్ డేట్ ఆర్ బీయింగ్ కాట్ ఆన్ డ్రంక్ అండ్ డ్రైవ్, which one do you prefer? ఒకటి చెప్తున్నాను మీకు, నేను మందు తాగను. సో బీయింగ్ కాట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంపాసిబుల్. సో విచ్ ఇస్ బెటర్, బట్ బీయింగ్ కాట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ చాలా బెటర్. ఆఫ్ కోర్స్. నేను అదే అనుకున్నా, డేట్ అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏమైపోతుందని. So this is really romantic. Wearing your partner's dress or posting a pic with six pack. మీ రైటర్ ఎవరు? ఈ క్వశ్చన్స్ ఎవరు రాశారు? దండం అండి, దండం. మీ ఫ్యాంటసీస్ అన్ని మీరు రాశారు. వేరింగ్ యువర్ పార్ట్నర్స్ డ్రెస్, టీ-షర్ట్, బట్ ఫస్ట్ టైం ఎప్పుడు. అండ్ ఐ ఆల్సో గివ్ మై డ్రెస్ టు మై పార్ట్నర్స్. ఎలాగైనా నా సైజ్ ఎక్కువ అవుతుంది కదా, వాళ్ళు సైజ్లో నేను ఫిట్ అవ్వడం కొంచెం కష్టమే కదా. ఎస్, సో ఐ గివ్ మై డ్రెస్ టు మై పార్ట్నర్స్. ఈ కొంచెం లూజ్ టీ-షర్ట్స్, లూజ్ హూడీస్ ఫ్యాషన్ కదా ఇప్పుడు నడుస్తుంది. So me and my wife, we go together for shopping, and I ask her to select, and we wear both. Oh. Yeah, we both wear that same thing. Oh, okay. So ide. Nice. Tanugaru is very romantic. Romantic bold scene with your least favorite actor or sibling scene with your crush? నేను ఒక ఇంగ్లీష్ సినిమాలో ఒక అబ్బాయితో కూడా ఒక రొమాంటిక్ సీన్ చేశాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో అది మీరు అర్థం చేసుకోండి. వాట్ ఈస్ ఇట్ ఈస్ హెల్. సో ఐ డూ నాట్ వాంట్ టు డూ దట్ అగైన్ ఇన్ మై లైఫ్. సో సెకండ్ ఆప్షన్ మీది ఏంటి? సిబ్లింగ్ సీన్ విత్ అ క్రష్. సిబ్లింగ్ సీన్ విత్ మై క్రష్. ఓకే, దట్స్ ఓకే. ఓకే, సో లీస్ట్ ఫేవరెట్ యాక్టర్ తో రొమాన్స్ మాత్రం అస్సలు. కిస్ ఇన్ రెయిన్ ఆర్ కిస్ ఇన్ షవర్, విచ్ వన్ డు యు ప్రిఫర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి? What is the difference? Okay, water quality lo difference. కానీ కిస్సింగ్ ఇన్ ద షవర్ ఇస్ సేఫ్. కిస్సింగ్ ఇన్ ద రెయిన్ అంటే మీకు వైరల్ ఫీవర్ వస్తుంది, మీకు జలుబులు అన్నీ వస్తాయి. ఇంటర్వ్యూ జరిగినప్పుడు చెప్తే అర్థం కాలేదు పిల్లలకి. నా ఇమేజ్ టోటల్ మొత్తం ఇంటర్వ్యూ తర్వాత నాశనం అవుతుంది నా ఇమేజ్. సో రొమాంటిక్ సీన్ షవర్ లో అయితే బెస్ట్, హెల్త్ కి చాలా మంచిది. ఎట్లా పెడితే అట్లా దిక్కుమాల ఫ్యాంటసీస్ పోయి వర్షంలో ముద్దు పెడితే రోగాలు వస్తాయి అని చెప్తున్నారు. ఓకే సార్, ఎప్పుడన్నా రెయిన్ లో కిస్ చేశారా? సినిమాలో జరిగింది కదా, చాలా సినిమాలో, ఎన్ని సాంగ్స్ లో. ఆర్టిఫిషియల్ రెయిన్, రియల్ రెయిన్స్ లో అట్లాంటివి జరగలేదు. నేను నిజంగా చెప్తున్నాను, రియల్ రెయిన్స్ లో అట్లాంటివి జరగలేదు. ఈసారి ట్రై చేయండి, కుదురుతుంది. ఈ వయసులో ఇదే. రీడింగ్ అవుట్ యువర్ ఫ్లర్టీ టెక్స్ట్ ఆన్ ఎయిర్ ఆర్ రివీలింగ్ యువర్ లవర్ నేమ్ ఆన్ ద స్పాట్. రెండు ఒప్పుకోరా? ఇప్పటికిప్పుడు మీరు మీ ఫ్లర్టీ టెక్స్ట్లు మాకు ఉన్న పల్లంగా చూపించాలి, లేదు అని అంటే అయ్యో నా ఫ్లర్టీ లవర్ నేమ్ రివీల్ చేయాలి. అస్సలు
రెండు చేయరా? అసలు ఇది నా ట్రేడ్ సీక్రెట్స్ ఎందుకు మీ అందరికీ చెప్పాలి? ఇది నా ట్రేడ్ సీక్రెట్స్ ప్లీజ్, ఇది నా స్పెషాలిటీ. దొంగ. మీరు ప్రేమగా పికప్ లైన్ ఏమైనా ఉంటుంది కదా? పికప్ లైనా? అదేంటి పికప్ లైన్ అంటే ఇట్లా పడేయడానికి ఫస్ట్ ఫ్లర్టింగ్ లైన్ యూస్ ఏ హ్యాండ్సమ్. అదే ఏ హ్యాండ్సమ్ ఇస్ నాట్ అ పికప్ లైన్. మీకు ఒక ఫ్రాంక్గా చెప్పిన, నెవర్ హ్యాడ్ ద నీడ్ టు సే అ పికప్ లైన్. ఓకే. అది అంటే అర్థం కాలేదు కదా మీకు? అంటే నాకు ఇమాజినేషన్ వస్తుంది వాళ్ళే వచ్చి మీకు పడిపోయేవారు. అట్లాంటివి కూడా ఏం లేదు. అట్లాంటి ఒక మన్మధుడు అంత హ్యాండ్సమ్ కూడా అంత అది కూడా నేను లేదు. మీకు ఎవరైనా చెప్పారా ఒక పికప్ లైన్ ఎప్పటి వరకు? కాదు కదా. నన్ను అసలు ఎవరు అంత కన్సిడర్ చేయరు సార్. రోజులో ట్రావెల్ చేసి ఓ ఇప్పుడు అర్థమైందా దీనికి. నేను కూడా సర్లే ఇదే బెటర్ ఇదే బెటర్ నా కర్మ. ఒక సీన్ రీక్రియేట్ చేద్దామా? మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు ఒక కాఫీ షాప్కి వెళ్ళినా అలా? ఇప్పుడు నేను కాఫీ షాప్కి వచ్చాను, మీకు నేను నచ్చేసాను, అది మీ టైం బ్యాడ్, ఇంకేం చేయలేము ఇక్కడ, నేను తప్ప. సో మీరు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? కాన్వర్సేషన్ బిల్డ్ చేయాలంటే మీ కాఫీ షాప్లో ఉన్నప్పుడు మీకు ఎలా చెప్పాలి? అబ్బా మీరు సిగ్గుపడుతున్నారండి. యాక్చువల్లీ ప్రాబ్లం ఏమవుతుంది, ఈ కెమెరాస్ ఆన్ అయిన తర్వాత నాకు ఒక స్క్రిప్ట్ కావాలి. అదర్వైజ్ ఇది రియల్ కాఫీ షాప్ అయితే నేను 100% చూపిస్తా. ఇక్కడ కెమెరాస్ లేకపోతే నేను 100% చూపిస్తా. హర్యానా మరి మంచి స్పాట్లో పెట్టారు మీరు. ఎందుకు ఇంత హ్యాండ్సమ్ గా పుట్టారు? ఇది పాత డైలాగ్. ఇది ఫ్లర్టింగా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సారీ హర్యానా, సారీ. ఐఎమ్ రెడీ టు బి ఫ్లర్టెడ్ విత్. మీకంటే నాకు ఎక్సైట్మెంట్ ఎక్కువ. ఈజీ టు మీట్, ఈజీ టు డిపార్ట్, ఇట్స్ డిఫికల్ట్ టు సే గుడ్ బై మై స్వీట్ హార్ట్. ఇదేంటి? ఇది ఫ్లర్టింగా? ఇది ఫ్లర్టింగా? ఇది సాడ్ లవ్ లెటర్ లాంటివి ఉంది. ఈజీ టు మీట్, ఈజీ టు డిపార్ట్. ఎవరు చెప్పారు మీకు? మీరు ఫస్ట్ ఆ పర్సన్ గురించి ఒకసారి చెక్ చేయండి. ఇది పికప్ లైన్స్. మీ చాయిస్ రాంగ్. సారీ. అంటే మీ ఫోన్ చాయిస్, మీరు కన్సల్ట్ చేసిన పర్సన్ కన్సల్ట్ చేసిన అట్లాంటి ఫ్రెండ్స్ ఉండడం వల్లే సార్ నేను ఇంకా సింగిల్ గానే ఉంటాను. Can I borrow a kiss? I will return it later. ఒక్కసారి. థ్యాంక్ యూ హర్యానా. ఇట్ ఇస్ నైస్. It's nice. It's very nice. I know you're not giving me a kiss. I'll give you. వద్దు, నాకే బతుకొద్దు. Dawat is afat for me. Love you for the way you are. You whatever it is. Yeah, you're thank always you. energetic and you're so sportive. And నాకు చాలా బాగా నచ్చుతుంది. Thank you for being like that always and thank you for coming on the show. Thank you Hర్యానా. I had a great time.